ఇప్పుడు గతంలో గప్పాల ఎల్లిగానికి 7 కొట్టాలు 3 దున్నపోతులు అన్నట్టు ఏమేమో మాటలు చెప్పిర్రు, 10 సంవత్సరాలు కూసురు. కానీ ఒక్కసారి కూడా తెలంగాణ గురించి ఆలోచించిర్రా? ఏమనంటే ఒకటే కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్, ఆ సచివాలయం, సెక్రటేరియట్, ఆ 3 చెప్పుకొని పబ్బం గడిపిరు 10 సంవత్సరాలు. కానీ తెలంగాణ ప్రజలకేం కావాలి అంటే వాళ్ళకు పర్మనెంట్ గా ఒక ఇన్కమ్ సోర్స్ కావాలి, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కావాలి. కానీ దాని మీద ఎన్నడన్నా ఆలోచించిరా? ఆలోచించలేదు. ఇప్పుడు బురద జల్లుతున్నారు. ఏం ఉచిత పథకాలు ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు? కొద్ది రోజులు ఇస్తావు, ఏమిటికి సరిపోతాయి? అది కాదు మన తెలంగాణకు కావాల్సింది, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కావాలని చెప్పేసి ఈ విజన్ తోని ముందుకు పోతున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పెట్టుబడిదారులు వచ్చినాక దాంతోపాటు పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు. కానీ తక్కువ ఉంటాయి ఆ ఉద్యోగాలు. నీకు గవర్నమెంట్ ఉద్యోగాల కంటే కూడా ప్రైవేట్ ఉద్యోగాలల్లో మంచిగా సంపాదించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ అవకాశాలని సృష్టిస్తున్నాడు. అంటే ఇవన్నీ అవకాశాలు సృష్టిస్తే నీకు ఇంకా నిరుద్యోగం ఎక్కడ ఉంటుంది? అంటే ఈ విధంగా ఒక విజన్ తోని పోవాలి. ఆ విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇప్పుడు జనాలు చదువుకున్న ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డిని నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి మార్క్